నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 700 మంది గూఢచారులకు ఇరాన్ ఉరిశిక్ష విధించబోతోంది. ఇప్పటికి ఆల్రెడీ ముగ్గురిని ఉరితీశారు. దీనికి సంబంధించి జ్యుడిషియరీకి చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ ఒక నిక్కచ్చైన కథనాన్ని ప్రచురించింది అండ్ వాళ్ళ విజువల్ మీడియాలో కూడా ప్రసారం చేసింది. ఈ ముగ్గురికి ఉరిశిక్ష గల కారణం ఏంటంటే వాళ్ళు స్థానికులైనప్పటికీ, ఇరానీయులైనప్పటికీ కూడా ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ ఏజెన్సీతోటి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోటి టైఅప్ అయి ఈ గూఢచర్యానికి పాల్పడి ఒక వ్యక్తి అసాసినేషన్కి సహకరించారు అనే అభియోగం మీద, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అందజేశారు మొసాద్ ఏజెంట్లుగానే అభియోగం మీద వాళ్ళ ముగ్గురిని ఉరితీశారు. అండ్ 700 మందిని ఈ పాటికి అరెస్ట్ చేశారు. ఆ 700 మందిలో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అంటే మిగిలిన 697 మందికి కూడా ఈ 2 రోజుల్లో ఉరిశిక్ష ఖరారు చేయనున్నారు. ఇది ఖొమైనీ సుప్రీం లీడర్షిప్ ఖొమైనీ కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన ప్రకటన. సో 700 మందిని ఎకాఎకి ఉరితీస్తున్నదంటే ఇరాన్ ఏ స్థాయిలో నష్టపోయిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ముందుగా మనం